గారిని ఉద్దేశించి నెహ్రూ గారు పక్కా ఫ్యూడలిస్ట్ అని చెప్పేసి ఆయన ఒక భారీ కామెంట్ను చేయడం జరిగింది. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం, మరీ నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారి యొక్క ప్రసన్నం కోసం ఇంత దిగజారి వ్యాఖ్యానాలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పేసి చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నాం. నెహ్రూ గారి హయాంలోనే ఈ దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి జరిగిన, ప్రపంచ దేశాల మధ్య శాంతి ఒప్పందాలు జరిగిన, చైనాకు మనకు మధ్య అనుశీలన ఒప్పందం జరిగిన, లేదా రష్యా లాంటి ప్రాంతం నుంచి పారిశ్రామిక రంగాన్ని దిగుమతి చేసుకున్న, ఆధునిక దేవాలయాల పేరిట ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టులు కట్టబడిన నెహ్రూ గారి హయాంలోనే అది సాధ్యమైంది. ఆనాడున్నటువంటి ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారినటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి నెహ్రూ గారి ప్రభుత్వం గొప్ప ప్రయత్నమే చేసింది. ఈ దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ రంగంలో వచ్చాయంటే నెహ్రూ గారి యొక్క ఆలోచన విధానం మూలంగానే వచ్చింది. ఈరోజు నరేంద్ర మోడీ, అమిత్ షా, భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి గతం అనేటువంటి దాని నుంచి యుద్ధాన్ని ప్రారంభించడం చంద్రబాబు నాయుడు గారి యొక్క అనైతికకు, అవగాహన రాహిత్యానికి ఇది ప్రబల నిదర్శనంగా భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఏ గడ్డి తినడానికైనా సరే సిద్ధం అవుతాడంటే ఇంతకంటే గొప్పగా చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి రాష్ట్రంలో రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. కడప జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం కానీ గిట్టుబాటు ధర కోసం చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి పండించిన పంటను మార్కెట్ యార్డులకు తరలించి అక్కడ గిట్టుబాటు ధర లేక వీధుల్లో పోసి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 3,000 రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వమంటే 1200 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ప్రకటించి అది కూడా కొనుగోలు చేయకుండా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. నాట్ ఓన్లీ ఉల్లి రైతులే కాదు, టమాటో రైతులు కానీ, అదేవిధంగా పులివెందుల మార్కెట్ యార్డులో చినీ రైతులు కానీ, అటు చిత్తూరు దగ్గర ఉన్నటువంటి మామిడి రైతాంగం కానీ ఏ ఒక్క రైతు కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో సుభిక్షంగా ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కటి కూడా కనిపించడం లేదు. రైతాంగానికి గిట్టుబాటు ధర లేక ఓవైపున అల్లాడిపోతా ఉంటే మరొక వైపున యూరియా కొరతతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మళ్ళీ అక్కడ అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి తగుదనమ్మా అని చెప్పేసి గొప్పగా ప్రకటించి యూరియా కొరత లేదు రాష్ట్రంలో అని చెప్పి ఒకరోజు ఇస్తాడు, రెండో రోజు 50% కొరత ఉందని చెప్పి మంత్రి గారే ప్రకటిస్తారు. కాబట్టి రైతాంగాన్ని ఆదుకునేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది కాదనేటువంటిది ఈ సందర్భంగా ప్రజలందరికీ, రైతాంగానికి కూడా అర్థమవుతా ఉంది. ఇంకొక వైపు నుండి చంద్రబాబు నాయుడు గారు పేదరికాన్ని నిర్మూలిస్తారని చెప్పి P4 విధానాన్ని ఒకవైపున ప్రవేశపెడతా ఉన్నారు. అది పేదరిక నిర్మూలన కోసం కాదు. ఈరోజు మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు ఎప్పుడూ లేని పద్ధతిలో ఆఫ్టర్ కరోనా తర్వాత వైద్యం యొక్క ఆవశ్యకత తీవ్రంగా పెరిగినటువంటి నేపథ్యంలో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో తీసుకొని వచ్చి 5 కాలేజీలు ఒకసారి, 7 కాలేజీలు ఒకసారి, మరొక 5 కాలేజీలు ఒకసారి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో కాలేజీలు ఇక్కడికి రాష్ట్రానికి వచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొని వస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఈ 17 మెడికల్ కాలేజీలు మేము నిర్వహించలేం, మాకు సాధ్యం కాదని చెప్పి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు లీజుకి ఇవ్వడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 50% సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ కింద కరీంనగర్ కోటా కింద అమ్ముకుంటే ఈరోజు 100% ఈ యొక్క మెడికల్ కాలేజీల సీట్లు అమ్మకానికి పెడుతున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బోర్డు పెట్టుకొని ఈరోజు ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ రంగంలో మెడికల్ ఎడ్యుకేషన్ అభ్యసించి 1,00,00,000, 1,50,00,000, 2 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి సీటు కొనుగోలు చేసినటువంటి
వైద్యుడు రేపు మార్కెట్లోకి వస్తే ఆ వైద్యుడికి వైద్యో నారాయణ హరి అనేటువంటి దాన్ని ఏ మాత్రమైనా పాటిస్తాడా? ఆయన పెట్టిన 2 కోట్లకు పెట్టుబడిని మళ్ళీ తీసుకొని పెట్టుబడి వడ్డీని రెండింటిని లాగుతాడా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం. దాదాపు 8,000 కోట్ల రూపాయలు మాత్రమే అవుతుంది ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయండి. ఆ 8,000 కోట్ల రూపాయలు కూడా మీ దగ్గర డబ్బులు లేదా? మరి 8,000 కోట్ల రూపాయలు మీ దగ్గర డబ్బులు లేకపోతే 1,21,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడో పోలవరం దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాజెక్టుకు డబ్బులు ఖర్చు పెట్టడానికి మీ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉంది అని నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. కేవలం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి ఆదాని బదాని లాంటి వాళ్ళను మెడికల్ రంగంలోకి ఇన్వాల్వ్ చేయడానికి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ప్రైవేటీకరణ అంటేనే చంద్రబాబు నాయుడు అనేటువంటి నానుడు ఏదైతే ఉందో దాన్ని సార్థకత చేసుకుంటా ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కాదు. ఈరోజు P4 C4 ఈరోజు మీరు C4 అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టి ఈరోజు మొత్తం వైద్య విద్యను అమ్మకానికి పెట్టేటువంటిది దుర్మార్గమైనది. దీనిపైన ప్రజలంతా కూడా ఎస్సీలు గాని ఎస్టీలు గాని బీసీలు గాని మైనారిటీలు గాని ఓసీలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు కూడా దాదాపు 2,000 మెడికల్ సీట్లు ఈ రాష్ట్రంలో కోల్పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతున్న తరుణంలో దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పిలుపునిస్తా ఉన్నాం.